పవిత్రమైన తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న ఆరోపణలతో తిరుమల ఆలయ ప్రతిష్ట దెబ్బతిందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏదైనా తప్పు జరిగితే టీటీడీ దేవస్థానం అధికారులు తప్పులు జరిగిందనో జరగలేదనో ప్రకటన చేయాలి తప్ప కూటమి నాయకులు రెచ్చగొట్టే విధంగా తమ కార్యాలయాల్లో కూర్చుని ప్రకటనలు చేస్తున్నారన్నారు. చర్యలు తీసుకుంటామనో వాళ్ళు ప్రకటన చేయాలి తప్ప కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక తప్పుడు ప్రచారం చేసి ఇంకా రెచ్చగొట్టే విధంగా నేను పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూశాను. అయ్యా మన అభిమానులందరూ సీనియర్ అభిమానులందరూ నిద్రపోతున్నారా? మనకి ఇంత అపచారం జరిగితే మీరు రెచ్చిపోవాలా? రెచ్చగొట్టే విధంగా హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా మీరు ఇంట్లో కూర్చుంటే ఎట్లా, బయటికి రావాలా, గొడవలు చేయాలా అనే రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు కూడా మనం చూసాం. అరే ఇక్కడ కల్తీ జరగలేదు, ఈ పవిత్రమైన లడ్డులో పవిత్రతను కాపాడినారు అధికారులు. అక్కడ ఆ కల్తీ జరిగింది కూడా నిర్ధారణ కాలేదు. అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోకముందే ఇక్కడ అన్నీ కూడా కల్తీ జరిగిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలవకుండా కలిసిందని చెప్పి మాట్లాడిన తర్వాత అయ్యా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్పింది, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడిన తర్వాత మీ కింద పనిచేసేటువంటి అధికారులు మీరు షిఫ్ట్ అనే దాన్ని వేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఏ విధంగా ఇస్తారు? ఆ అధికారులను ప్రభావితం చేయదా? అది కరెక్ట్ కాదు కదా అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క లాయర్లను కూడా ప్రశ్నించడం జరిగింది. చేస్తున్నా నేను కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ధర్మాసనం చెప్పిన మాటలైనా గుర్తుపెట్టుకొని రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని